ఒక్కసారి చూడండి మన కూరగాయల గార్డెన్. కాకపోతే మొక్కలైతే ఎక్కువేం లేవండి. అన్ని వర్షాలు చచ్చిపోయాయని చెప్పా కదా! వర్షాలు బాగున్నాయని చిన్న చిన్న మొక్కలు. ఇక్కడైతే బెండ మొక్కలు పెట్టింది పాప. ఇదిగోండి ఇప్పుడే కొంచెం కొంచెం వచ్చినాయి గానీ, వర్షానికి నీళ్ళుకుపోయినట్టు అయిపోయినాయి. గట్టిగా అయిపోయింది బెడ్ కూడా. ఇంకిప్పుడు మనం వచ్చాంగా దీన్ని రోజు తిరగేసి కొంచెం క్లీన్ చేస్తుంటే కానీ ఒక 10-15 రోజుల్లో మళ్ళీ మొత్తం గ్రీనరీగా చేసేస్తా. తనకి రాదండి, పాపకి రాదు. ఇంకెందుకో పెట్టిందన్ని ఆశకి చూసి ఆ పేర్లు తెలవక కొన్ని కొన్ని అన్ని స్పూన్ల మీద రాసుకొని ఆడ గుచ్చి వీటిని ఏమంటారని రోజు నన్ను అడిగి ఇది ఈ చెట్టు ఏంటి ఈ చెట్టు ఏంటని. ఇగో బచ్చలాకులు తెలవక చూడండి ఎంత పోసిందో బచ్చల మళ్ళు. ఇది నల్లంగా ఏపుగా విరిగిపోయింది. ఇది ఇంకా లేతది కొయ్యకూడదు అనుకుంటుంది. ఇప్పుడు అట్లే ఉంచేసింది, ముదిరిపోయినట్టు అయిపోయింది. కాకపోతే లేతగానే ఉంది. చూస్తానికి అలా ముదిరినట్టుగా అనిపిస్తుంది పెద్ద పెద్ద ఆకులతోటి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఇవ్వండి అసలు మన గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి, అవి ఎంత గ్రోత్ ఉన్నాయి అనేది చూసుకుంటూ కొంచెం ఆకుకూరలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాం. ఇవ్వండి ఇక్కడ చిక్కుడు తీగ, గనుపు చిక్కుడు అట్టుకుంది. ఇది గనుపు చిక్కుడు ప్లస్ సొరాకులు మాత్రం ఎంత వెడల్పు ఉన్నాయి. ఇవి కూడా మొక్కలు పెడితే అవి ఆ బెడ్ కాదు, ఆ బెడ్ లాగా తయారు చేశారు కదా, దాంట్లో నీళ్ళు ఎక్కువైపోయి ఏమవుతుందంటే చచ్చిపోతున్నాయని ఇవి మొక్క కొనుక్కొచ్చిందంట. నర్సరీ నుంచి మొక్క తెచ్చేసింది. చాలా బాగా వస్తుంది పెద్ద పెద్ద ఆకులతోటి. మమ్మీ నర్సరీ నుంచి తెచ్చిన చెట్లు బాగుంటున్నాయి, నేను వేసినవి అట్లా ఉండట్లేదు అంటుంది. అంటే తెలవక సరిగ్గా వేయటం, ఫస్ట్లో అసలు ఏ చెట్టుని ఏమని పిలుస్తారో కూడా తెలవక నన్ను అడిగేది, మమ్మీ ఇన్ని చెట్లు ఎలా గుర్తుంటాయని. అలాంటిది ఇప్పుడు నేర్చుకొని మొత్తం చెట్లన్నీ తీసుకొచ్చి వేసుకుంటుంది. కాకపోతే కొన్ని కొన్ని చచ్చిపోతున్నాయి తెలవక, కొన్ని కొన్ని మంచి గ్రోత్గా ఉన్నాయి. కానీ నేర్చుకుంది, ఒక్కసారి నేర్చుకుంటే అది ఎటు పోదు. చిన్న చిన్నగా మెల్లమెల్లగా వాళ్ళే నేర్చుకుంటారు అన్నీ, అప్పుడు తెలుస్తుంది బాగా. ఇంతకుముందు అయితే పచ్చిమిరపకాయలు మరి చెట్లకు కాస్తాయి అన్నారు, మరి ఎర్రమిరపకాయలు ఎక్కడొచ్చాయని అడిగేది. అలాంటిది ఇప్పుడు తనే నేర్చుకొని అన్నీ వేసేసుకుంటుంది. మొక్కలు చాలా మంచిగానే ఉన్నాయి కొన్ని మొక్కలు. అయితే ఎక్కువ కాదులేండి, కొంచెమే, వాళ్ళ ఇంట్లోకి సరిపోను అయితే వస్తాయి. కాకపోతే పక్కన ఒకళ్ళేమో బీరతీగలు కాకరతీగ అట్లా పెట్టుకున్నారు, ఒకళ్ళేమో కొన్ని కొన్ని ఇలా పెట్టేసుకున్నారు. చిక్కుడు పొట్ల అవి పెట్టుకున్నారు. ఎందుకంటే ఎక్కువైపోతున్నాయంట, ప్రతి ఒక్కళ్ళు వేసుకున్నారు ఇక్కడ మొక్కలు అంత బాగా. కాకపోతే కొంతమందికి ఏం బాగా వస్తున్నాయి, కొంతమందికి ఏం రావట్లేదు. సొరతీగ చూడండి ఎంత బలంగా వచ్చేసిందో అసలు. ఇంక ఇవన్నీ కట్టి ఇవన్నీ చేయాలండి. చేస్తే కానీ ఒక 10-15 రోజుల్లో మళ్ళీ గార్డెన్ మంచి గ్రీనరీగా చాలా నీట్గా తయారవుతుంది. నాకైతే బాగా జలుబు చేసిందండి, గొంతంతా ఒకటే నొప్పి, మాట్లాడటానికి కూడా ఎట్లా అవుతుంది. ఇక్కడ ఒక గులాబీ వేసారు చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఫ్లవర్స్ మాత్రం ఎవర్ గ్రీన్ అండి అసలు. అబ్బో ఎంత చక్కగా వస్తున్నాయో ఫ్లవర్స్. ఇక్కడైతే కొంచెం గోంగూర వేసింది, గోంగూర మొక్కలు, కొన్నేమో బెండ మొక్కలు ఇప్పుడు కొత్తగా వేసినాయి. ఇవి అటు పక్క వేసిందిలే కానీ అవి చచ్చిపోతాయో, వర్షాన్ని చాలా పోయినాయి అంట, మళ్ళీ వస్తాయో రావో అన్నట్టుగా ఇక్కడ కొన్ని వేసింది. ఇంకా కొంచెం ఇక్కడంతా ఖాళీగా ఉంది, ఖాళీగా ఉన్నది మనం ఫిలప్ చేయాలి త్వరలో. ఇది చిన్న చిన్నవి బెండ మొక్కలు కొన్ని, గోంగూర తెల్ల గోంగూర మొక్కలు కొన్ని. ఇవ్వండి ఇక్కడ కొన్ని బెండ మొక్కలు ఉన్నాయి. ఇది ఎర్ర గోంగూర. ఇక్కడ కొన్ని రోగం ఉన్నది, కొంచెం ముడుతున్నది. కొంచెం ఇప్పి ఆకులు అవన్నీ తీసేసి కొంచెం అంతా కదిలించేస్తే కానీ మంచిగా ఉంటాయి. ఇక్కడ ఒకటి దొండతీగ తీసుకొచ్చి పెట్టింది, ఎవరో ఇచ్చారంటే వాళ్ళ ఫ్రెండు. ఒకళ్ళకొకళ్ళకి భలే ఇచ్చుకుంటారండి. ఆఖరి దోస తీగ కూడా తీసుకెళ్ళి వేసుకుంటున్నారు. అవి దోసకాయలేమో తీగలు వీగితే రావు కదా. ఇప్పుడే కొంచెం పైకి వెళ్తుంది, మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి అది చలికాలం వచ్చేటప్పటికి మళ్ళీ పాడవుతుంది. కొన్ని చినియా మొక్కలు కూడా వచ్చేసినాయి ఆడాడ. ఇక పచ్చిమిర్చి 2 వేస్తే ఇది చచ్చిపోయిందంట. ఇది ఎందుకు వర్షం నీళ్ళు ఎక్కువైపోయి ఈ చెట్టు చచ్చిపోయింది. ఒక్క చెట్టు ఉన్నది. మళ్ళీ వెళ్ళి నర్సరీకి తీసుకురావాలనుకుంటున్నాం.
కొన్ని మొక్కలు తీసుకొచ్చేస్తాను. ఇక్కడ వంగ మొక్కలు 4 వేస్తే 3 బతికినాయి, 4 ఒకటి చచ్చిపోయిందంట. ఇగ ఇక్కడ 3 ఉన్నాయి ఇప్పుడు. ఒకటి పోయింది. దీనికి కూడా కొంచెం రోగం ఉంది. నేనేం చేయాలి మమ్మీ ఆకులన్నీ ఇలా తినేస్తుందన్నది. అంటే చూద్దాం, చూసి నీమ్ ఆయిల్ ఏమన్నా స్ప్రే చేద్దాం అంటున్నా. ఇక్కడ కొన్ని బెండలున్నాయి. కొన్ని కలుపు మొక్కలు కూడా పుట్టినాయి. వీళ్ళకి ఈ మొక్కలు ఇవన్నీ అసలు తెలవదండి. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఖమ్మంలోనే ఉన్నారు. అక్కడి నుంచి పెళ్ళైపోయి ఇక జాబుల మీద బయటికెళ్ళిపోయేసరికి ఈ మొక్కలనేది ఏది తెలవదు. మన గార్డెన్ మొదలుపెట్టి మన దగ్గర చూసినంకనే ఈ మొక్క అని కొంచెం కనుక్కుంటుందన్నమాట. ఇక అన్ని నిమిషాల మీద రాసి పెట్టుకుంది. నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు కదా! చెప్పినప్పుడు అవి రాసేసి దానెమ్మట గుచ్చేసుకుంది అన్నీ. దీన్ని ఈ పేరు, దీనిది ఈ పేరని. కానీ బాగానే నేర్చుకొని మంచిగానే వస్తున్నాయి. కాకపోతే అదంతా తోమటం, తిరగదోమటం అవన్నీ కొంచెం రావట్లేదులే గానీ కిచెన్ వేస్ట్ ఏసుకోవటం మొక్కలకి, ఎండబెట్టి ఎగ్ సెల్స్, బనానా అవన్నీ కొంచెం అయితే చేసుకుంటుంది ఇప్పుడిప్పుడే. ఇక్కడైతే టమాటాలేసింది. అవి పెద్ద టమాటాలని తీసుకొస్తే ఇదేంటి మమ్మీ ఇంత బుడ్డి బుడ్డిగా ఉన్నాయి అంటుంది. మరి ఎందుకట్లా బలం లేక అట్లా ఉన్నాయో మరి లేకపోతే సైజే ఎలాగో తెలవదు. ఇక్కడైతే మొత్తం దోస తీగండి. ఇది ఒక వారం 10 రోజుల్లో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇది. దోసకాయలు మాత్రం తెగ కాస్తాయండి ఇక్కడ. దోసేంటి, బీరేంటి, కాకరేంటి, కాకర చెట్టు పెట్టలేదు ఏందమ్ముడు అంటే, వామ్మో నేను కోసి పంచలేనమ్మా ఇవి అన్ని ఘనంగా వస్తున్నాయి. అవన్నీ ఏం చేసుకోవాలంటుంది. చిన్నపిల్లలేం చిన్నోళ్ళు వాళ్ళు తినరు. ఇంకా అవన్నీ ఏం చేయాలని వేయలేదు మమ్మీ అంటుంది. వాళ్ళకి అవసరమైన వరకే కొన్ని వేసుకున్నారు. కాకపోతే మరీ కొన్నే ఉన్నాయి. టమాటాలను, పచ్చిమిర్చియే తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఇది చూడండి ఎంత బలంగా ఉందో. కాకపోతే పూత అది ఏమి లేదు. పడ్డ వరకు అలాగున్నాయి. ఇక కొత్త పూత రావాలంటే ఇక మనం చేయాల్సిన చిట్కాలు చేయాలి. చేస్తే కానీ మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా ఉన్నది ఏంటనేవి కూడా చూపిస్తాను. ఏమాత్రం పూత లేదు. అట్లా ఉండిపోయింది పడ్డ వరకే ఇక అట్లా. ఇక్కడ కూడా దోస తీగ చాలా ఉంది. దాంట్లో కలుకొని పూత వస్తుంది దోస తీగ కూడా. ఇది బెడ్ ఇలా కట్టించేసుకొని మట్టి తోలిచ్చేసారనమాట ఇందులో. ఎదరేమో పూల మొక్కలన్నీ పెట్టారు. ఇంకా సైడ్ ఉంది పుదీనా వేసుకున్నారు కానీ అక్కడ రావట్లేదు. నీడ ఎక్కువైపోయింది చెట్లకి, అది రావట్లేదు అటు. పాలకూర అవన్నీ వేసిందిలే కానీ వానలకు పోయినాయి అంట మొత్తం. ఇక ఇవి తీగ జాతులే కాబట్టి కొంచెం అట్లా ఉన్నాయి. ఇక్కడ ఒకటి రెడ్ గులాబీలు. ఎంత పిచ్చో గులాబీ పూలు అసలు ఎక్కడ చూసినా ఇవి వేయాలి. ఇంకా ఎక్కడో వేసింది అవి కొమ్మలు ఇప్పుడు ఎగురులు వస్తున్నాయి. కొమ్మలతో వేసారు. కానీ ఇవన్నీ తీసేసుకోవాలి ఎప్పుడెప్పుడు అదే చెప్తున్నాను. ఇవన్నీ తీసేయకపోతే మళ్ళీ చెట్టు ఎనర్జీ పోతుంది. అక్కడ నుంచి కొత్త కొమ్మలు రావు తొందరగా. అది ఎండిపోయి రాలిపోయేదాకా వెయిట్ చేయాలి. ఇంకో దోస తీక్కైతే పూత వచ్చేసింది ఇప్పుడే. స్పూన్ చూడండి ఎక్కడ పడితే అక్కడ పడేసుకున్నాను. అట్లా పెట్టేసుకుని పేర్లు గుర్తు పెట్టుకోవడం కోసమని. ఇదిగోండి ఇక్కడ తోటకూర ఉంది. ఈ తోటకూర అయితే హార్వెస్ట్ చేసుకున్నాం. ఇది చాలా బలంగా ఎదిగిపోయింది. ఇక్కడ కొంచెం దీంట్లో కొంచెం కొన్ని ముడతకు వచ్చేసింది. ఆకులన్నీ తీసేసుకుందాం. ఇక్కడ కొంచెం ఈ కుండీలో కొంచెం ఉంది. ఇక్కడికి వస్తే ఇది చుక్క కూర కానీ మంచిగా లేదు. ఆకులన్నీ తీసేసుకొని ఇప్పుడు కదిలిస్తే ఇది నెక్స్ట్ మంచిగా వస్తుందేమో. కొన్ని కాయలు కూడా చేసినాయి. మెంతికూర అయితే వర్షానికి పాడైపోయింది. అంత కిచెన్ వేస్ట్ వేసి అడుగున పైన లేయర్ వేసుకొస్తే అట్లా కుంగిపోయింది అన్నమాట. ఎక్కువ పాడైపోయింది. అసలు ఎప్పుడు అట్లా వేయకూడదు. మట్టి మొత్తం సెట్ అయ్యాకనే వేసుకోవాలి ఆకుకూరలు. ఇక్కడ ఇదంతా కోసేసుకుందామండి ఇప్పుడు. కోసేస్తే మళ్ళీ వచ్చే నెక్స్ట్ యూర్లు మంచిగా వస్తాయి. తోటకూర ఆడబడ్డదిలేండి చాలానే ఉంది. కాకపోతే ఇది ముదిరిపోతుంది కాబట్టి ఈసారి అంతా కోసేసుకుందాం ఇది. ఇది చూడండి బండ ఎంత ఉందో. ఇక మొత్తం కోసేయాలి లేకపోతే అది ఊకే వేస్ట్ అయిపోతుంది. కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ ఇది మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా నెల రోజులైనా కూడా అస్సలు పాడవదు. మళ్ళీ ఇదంతా మంచిగా ఇగురులు వచ్చి
మళ్ళీ మనకి రెడీ అయ్యేటప్పటికి మంచిగా దాన్ని యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ కూరగాయలైనా, ఆకుకూరలైనా అస్సలు పాడవ్వండి. మంచిగా బయట పెట్టినా కూడా హెల్ ఫ్రెష్‌గా ఉంటాయి. చల్లగుంటది కదా అంతా. అంటే చల్లగేమి ఉండదండి. ఎండ మనకంటే ఎక్కువే ఉంటది. వీళ్ళకంతా ఏసీ లోపల సెంట్రల్ ఏసీలుంటాయి కాబట్టి చల్లగా అనిపిస్తది చూత్తానికి. కానీ బయటకొస్తే మాత్రం మంట ఎత్తిపోతది ఎండ. కాకపోతే ఇప్పుడు ఇంకా లేదు. ఎండలు ముదరలేదు. వర్షాలున్నాయి కాబట్టి మొన్నటిదాకా ఎండలు చల్లగానే ఉంది. కానీ ఇంకొక 10 డేస్, 15 డేస్ అయితే బయటికి రాలేము. 8 అయినా కూడా చీకటవ్వదు, ఎండ తగ్గదు. పాప నేను కూడా కోస్తానని కోస్తుంది కొన్ని ఆకులు. ఇవన్నీ గిల్లేసి కొన్ని తీసేసి కట్ చేస్తే అవి గ్రీనరీగా మళ్ళా ఆకులొస్తాయి. ఈ కాయలు కాసినవి కొన్ని వదిలేసుకుంటే ఇత్తనాలకుంటాయి. ఇదిగోండి. ఇది కిచెన్ వేస్ట్ తోటి అట్లా నింపేసరికి ఏమైందంటే దిగిపోతుంటది. అది మనం ఎప్పటికప్పుడు కిందకి నొక్కుతా ఉంటే ఆ వేర్లకి మన మట్టి అనేది తాకిద్ది, బలంగా వస్తది. అట్లా ఏసి అట్లా వదిలేస్తే ఏమైతదంటే పైన పైన ఇట్లా బ ఏమంటారు ఇట్లా బోలు బోలుగా అనిపిస్తది. కింద దాకా అందదు బలం అనేది. ఇదిగోండి మెంతికూర అయితే మొత్తం కోసేసాను. మళ్ళీ కదిలించి మళ్ళీ ఏద్దాం. ఆకుకూరలయితే ఇన్నొచ్చినియి. మొత్తం క్లీన్ చేసి కడిగేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు. 4 గిన్నెలొచ్చేసింది. లోపలికి తీసుకెళ్ళాక చూపిస్తా మళ్ళీ. ఇక్కడ ఒక పొట్ల తీగ వచ్చిందండి. ఈ పొట్ల తీగ ఎందుకో చిన్నగుంది కదా! ఆకులు ఎక్కువ రాలేదు అది పెట్టినయి. అట్లా వచ్చింది అట్లే ఉండిపోయిందంట. ఇప్పుడు దీనికి ఒక డబ్బా పెట్టి అలా పెట్టేసి ఉంచుదాం. కుందేలు కొరికేస్తది ఊరికే. ప్రస్తుతానికి తర్వాత కొంచెం పెద్దది హోల్స్ ఏదన్నా ఉన్నది చూసి కుండి పెట్టేస్తే పైకి పెద్దదయ్యేదాకా కొంచెం బతికిద్ది. లేకపోతే కొరికేస్తదంట. చాలా మొక్కలు కుందేలు కూడా కొరికేసిందంట. వర్షాలకు పోవటం కొన్ని, ఇలా మొలిసిన మొక్కలు చూసుకోకపోతే కుందేలు తినేసేదంట. ఇగోండి ఇంతైతే ఆకుకూరలు వచ్చినాయి ఈరోజు మనకి. చూడండి ఎంతొచ్చిందో. ఇంతేనండి.